మనసార భజించని నూరార నిన్ను పాడని నా యేసయ్యా మనసార భజించని నూరార నిన్ను పాడని నా యేసయ్యా మనసార భజించని మనసార భజింతును యేసయ్యా అందరు కలిసి పడదాం నిన్ను పాడని యేసయ్యా మనసార భజించని నౌరార నిన్ను పాడని యేసయ్యా మనసార భజించని హోటల్ చప్పట్లో దేవుని సన్నిధి అనుభవించబోతున్నాము. ఒక్కరు కూడా బలహీనంగా వెళ్ళరు, బలవంతులై వెళ్ళబోతున్నారు. ఒక అసాధారణమైన దేవుని శక్తి కూడా కమ్ముకుని ఉండడాన్ని చూస్తున్నాను. కన్నీరు తుడిచే కన్న తల్లి హృదయమా, కన్నీరు తుడిచే కన్న తల్లి హృదయమా, కౌగలించు తండ్రి హృదయమా, కౌగలించు ప్రేమ తండ్రి హృదయమా. నౌరార నిన్ను పాడని పాడని యేసయ్యా మనసార నిన్ను పాడని నౌరార నిన్ను పాడని యేసయ్యా మనసార నిన్ను పాడని యేసయ్యా 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 ఓహో యేసయ్యా 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 ఆపదలు అధికముగా వచ్చుచుండగానే ఆపదలు అధికముగా వచ్చుచుండగానే అపవాది గాయాలు రేపుచుండగానే నౌరార నిన్ను పాడని నా యేసయ్యా మనసార నిన్ను పాడని నౌరార నిన్ను పాడని యేసయ్యా 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 నగరానికి చోట్ల చేపట్టి చూడే గొంతులే గాని బలరమారు యేసయ్యా 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 నా 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 యేసయ్యా యేసయ్యా నౌరార నిన్ను పాడని యేసయ్యా మనసార నిన్ను పాడని నౌరార నిన్ను పాడని యేసయ్యా మనసార నిన్ను పాడని. హల్లెలూయా హల్లెలూయా.
మొత్తం పరలోకం అంత ఇక్కడే ఉంది. ఆమేన్. దేవుని రాజ్యం ఇక్కడ విస్తరిస్తూ ఉంది. ఆమేన్ చెప్పండి. అతి త్వరలో ఈ ఇల్లంతా ప్లాస్టింగ్ అయిపోయింది. ఈ కిందంతా టైల్స్ అయిపోయి, పైన కూడా ఒక అద్భుతమైనటువంటి షెడ్ చక్కగా వేసి హల్లెలూయా రెండుకి చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగి రెండు మామూలు ఉండదు, 4-5 ఏళ్ళు ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎండవరి సండబల హొందరి కెరియలదబా. ఆమేన్ హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. తీసుకోండి హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. అందరూ చేతులెత్తేయాలి. హల్లెలూయా హల్లెలూయా. నేను అద్దుకు నా చింతలు పాపును కౌగిలిలో అద్దుకును, నా చింతలు పాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. నమ్ముతూ పడాలి. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. అనండి కన్న తల్లి గట్టిగా, అదే ఇంకొంచెం గట్టిగా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు, నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా పాపము భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన చెయ్యి విడువడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు, చెయ్యి విడువడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఆవరించడం చూస్తున్నాను. దేవదూతలను సంచారం చేస్తున్నాయి. దేవుడు అభిషేకం సంచారం చేస్తున్నాయి. దేవుడు కృప ఆవరిస్తున్నాయి. దేవుడు కృప ఆవరిస్తున్నాయి. ఇప్పుడే దేవుని సన్నిధి ప్రతి ఒక్కరిని తాకుతూ వెళ్తుంది.
ప్రతి గదిలో దేవునిగా అభిషేకం పొంగి పొర్లుతుంది, పొర్లి వాడుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. వాడుతున్నారా? హల్లెలూయా 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 హల్లెలూయా. నాట్యముతో ఆరాధన చేస్తానయ్యా, గొంతులేసి నాట్యముతో స్తుతిస్తానయ్యా. నాట్యముతో నిన్ను నేను ఆరాధిస్తాను, గొంతులేసి ఎల్లప్పుడూ పాడుకుంటాను, గొంతులేసి ఎల్లప్పుడూ పాడుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పక్కతో యా హల్లెలూయా హల్లెలూయా. పక్క వాళ్ళతో ఏమన్నా లేచా? యా 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 అవును. ఇంగ్లీష్ లో యా అంటే అవును అని. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. పరలోకమంతా ఇక్కడే కనబడుతూ ఉందయ్యా, ఎటు చూచున్న పిల్లలు ఆర్భటిస్తున్నారయ్యా. నిన్ను పూజించి నిన్ను స్తుతించి, నిన్ను పూజించి నిన్ను స్తుతించి చేతులెత్తి ఆరాధించదయ్యా, చేతులెత్తి అది స్టెప్ ఆరాధించునయ్యా యేసు రాజా, ఆరాధించునయ్యా యేసు రాజా. కన్నీళ్ళతో నేను కలిగినప్పుడు, కన్నీళ్ళతో నేను కలిగినప్పుడు, దుఃఖవేదనన్నిటితో నిండినప్పుడు, దుఃఖవేదనన్నిటితో నిండినప్పుడు నీకు పోయించి బలపరిచావు. కొందరు పాడుతున్నారు నీకు పోయించి బలపరిచావు. జరిగిపోతాయి. ఈ రోజు ఒక గొప్ప అద్భుతమైన రోజు. హల్లెలూయా. ఈవెన్ మైగ్రేన్ తలపోటు ఆత్మ నుంచి విడుదల పొందబోతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు కనుమరుగైపోతాయని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎర్ర మచ్చలు అవని, తెల్ల మచ్చలు అవని, ఇంకొక రకమైనటువంటి బలహీనతలు అవని, శరీర సంబంధమైన చర్మ వ్యాధుల నుంచి విడుదల పొందబోతున్నారు. హల్లెలూయా. నేను దేవుని అభిషక్తుడిగా ప్రవక్తగా ప్రవచిస్తున్నాను. ఈ గదిలో ఈ ఇంటిలో ఉన్న వారికి దేవుడు సర్వ సమృద్ధి ఇవ్వబోతున్నాడు. ఏదో జరిగింది మన ఇంట్లో, పక్కలతో చెప్పండి. ఏదో జరిగింది మొన్న. హల్లెలూయా. అలాగే నిన్న, అలాగా ఈ వేళ, రేపటి దినాన స్టార్ట్ అవుతుంది చెప్పుకోవడం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళేనే. హల్లెలూయా. ఆ డాడీ ఉన్నారే, ఆ డాడీ పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఒక బలమైన శక్తి నన్ను ఆవరించింది.
హల్లెలూయా హల్లెలూయా. టీ పట్టేనా? సంతోషం 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 యేసయ్య సన్నిధిలో సంతోషం యేసయ్య సన్నిధిలో సంతోషం యేసయ్య సన్నిధిలో అందరూ లేచి నిలబడండి. సంతోషం 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 యేసయ్య సన్నిధిలో సంతోషం. అంతమలో లెక్కలో సంతోషం సంతోషం సంతోషం. రౌండ్ సంతోషం రౌండ్ సంతోషం తప్పబడ్డారా? సంతోషం ఓ సంతోషం సంతోషం అదే మాట సంతోషం సంతోషం. ఎవరైతే మాట్లాడతారో వారికి సంతోషం చేస్తుంది, సంతోషం వచ్చేస్తాయి. సంతోషం ఓహో సంతోషం సంతోషం ఏ సంతోషం. యేసులాగా ఇచ్చినంత యేసునే ఇచ్చేదను. యేసులాగా పరిగెత్తండి పరిగో నా చుట్టూ పరిగెత్తండి పరిగెడా అది అది ఓహో అది లంగా అది లంగా ఓహో 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 యేసయ్య సన్నిధిలో సంతోషం యేసయ్య సన్నిధిలో సంతోషం. పండగ ఇది పండగ ఓ పండగ ఇది పండగ యేసయ్య పండుగ పండగ పండుగ యేసయ్య పండుగ ఎంతో పండుగ ఎంతో పండుగ యేసయ్య పండుగ యేసయ్య పండుగ. నేను యేసయ్య పండుగ అంటాను అంటే చాలా చాలా పండుగ చెప్పండి. యేసయ్య పండుగ యేసయ్య పండుగ యేసయ్య పండుగ యేసయ్య పండుగ యేసయ్య పండుగ ఇప్పుడు యేసయ్య పండుగ అంటాను. జస్ట్ వాళ్ళు చేతులు కలిపితే చాలు ఈరోజుకి జీవం పుడతాయని చెప్తున్నాడు యేసయ్య. మీ మోకాళ్ళ నొప్పులన్నీ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. ఆమేన్. మీ మోకాళ్ళ నొప్పులు కత్తినటువంటి పోతాలు పోతున్నాయి. ఈ ఆరాధనలోనే విడుదల. హల్లెలూయా. గుండెకు దేవుడు కొత్త రక్తం ఇవ్వబోతున్నాడు. ఇది దేవుడు స్వరమిదే. ఎముకలకు కొత్త సత్తునిస్తున్నాడు. ఇది దేవుని శక్తిదే. హల్లెలూయా. అడవిలో ఒక సింహానికి అంత దమ్ము ఉంటే హల్లెలూయా హల్లెలూయా అందరూ
అందరూ యేసునామములో కూర్చోండి అమ్మా. నా బంగారు తల్లి కూర్చోండి. దుప్పటి మాత్రం ఎత్తుకోకండి. ఆమేన్. అరే నాయన, ఇది మతం కాదురా బాబు. హల్లెలూయా. ఇది మార్గము, ఇది సత్యము, ఇది జీవము. లేకపోతే ఎందుకంటే బుధవారం నాడు అంతమంది వస్తున్నారు. బుధవారం నాడు అంతమంది ఎందుకు వస్తున్నారండి? విధవది ఆ పేట నుంచి ఈ పేట నుంచి తినేస్తున్నారు, పులకాయ తినేస్తున్నారు బాబు. అయ్యా మాస్టర్ గారు, బాబు చర్చ ఎక్కడండి? నల్లగా ఉంటాడు, పొట్టుగా ఉంటాడు ఆయన. కాదండి, తెల్ల చొక్కా వేసుకుని తెల్ల బండి వేసు అయితే ఆ దారిలో వెళ్ళిపోండి. చెరుగొట్ల నుంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మన చర్చికి ఇలాగా ఈ దారి ఉంది. గాయత్రి గారికి ఆ పక్క నుంచి గాయత్రి రైస్ మిల్ పక్క నుంచి ఏ పక్క చూసినా గాయత్రి రైస్ మిల్ కనబడుతుంది. మా అడ్రస్ కూడా గాయత్రి రైస్ మిల్ దగ్గరికి వచ్చండి అని చెప్తున్నాం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఇలా వెళ్తున్నప్పుడు బాయ్ చెప్పాలి ఆవిడికి. హల్లెలూయా. మీరు బాయ్ అని చెప్పపోయారా ఇక్కడ బత్తగారు భద్రాసిపోతారు. స్తోత్రం చెప్పండి. ఏమంటదంటే మా పండుగ మొక్కుకున్నానండి, దర్శనం చేసుకుని రావాలండి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దర్శనం చేసుకుని దర్శనం అన్న వారి ఇంటిలో చెయ్యి కాలిపోయింది ఒక బాబుకి. అంతకంటే ముందు ఆయన మందిరంలోకి వచ్చాడు, కోమాలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ అత్తయ్య గారు కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వీడియో కాల్లో, బుధవారం నాడు వీడియో కాల్లో ప్రార్థన చేయమన్నారు. వీడియో కాల్లో ప్రార్థన చేస్తూ ఉండగా ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డ ఎవరు? హల్లెలూయా. మీరు అడగచ్చు, నాయ బ్రాహ్మలు అంతే కదండి, కరెక్ట్ గాని. ఆమేన్. కరెక్ట్ గా మర్యాదగా అలా గౌరవంగా పిలవాలి, అంతేగాని వేరేగా ఎప్పుడు అలా పిలవకూడదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రెండవది తెలుసా? ఆ బిడ్డ కల్లారా చూస్తూ ఉండగానే, వాసు గారు కల్లారా చూస్తూ ఉండగానే కూర్చోబెట్టమన్నాను, కాలు దగ్గర లాగమన్నాను, కళ్ళు తెరిచి చూడు అని చెప్పాను. కళ్ళు తెరిచింది, మాట్లాడంటే మాట్లాడింది, అటు ఇటు గుర్తింపమన్నాను, తిప్పింది. 2 ఆవులెత్తలు వస్తాయి చూసుకో నీకు అన్నాను. ఆ 2 ఆవులెత్తలు రాగానే వాసుకి విశ్వాసం పెరిగిపోయింది. సైతానుగాడు ఎంత ఎదవో చెప్తున్నాడు వినండి. సైతానుగాడు ఎంత ఎదవో చెప్తున్నాడు వినండి. అద్భుతం జరిగి ఆశ్చర్యంలో ఉన్నటువంటి ఆ కుమారుడికి ఇంటికాడికి వెళ్ళినప్పటికీ కొడుకు చెయ్య మొత్తం కాలిపోయింది. అయ్యో డాడీ ఇలాగని చెప్పాడు. నేనన్నాను, ఏం కాలిపోయినా డౌట్ ఉండదు, అసలు కాలిన ఆనవాలే ఉండదు, తగ్గిపోతుంది, ఏం భయపడద్దు, దేవుడు అద్భుతం చేస్తున్నాడు అని చెప్పాను ప్రవచన ద్వారా. హల్లెలూయా. మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, చెయ్య అసలు కాలిన విధమైనటువంటి వాతావరణమే లేదు అది. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక ప్రత్యక్షత, దర్శనము. ఇప్పుడు ఇంకో మాట చదివమ్మా. షిలోహులో యెహోవా తన వాక్కు చేత. ఏ వాక్కు చేత? యెహోవా వాక్కు. పక్కలతో చెప్పండి, యెహోవా వాక్కు. డాడీ గారు వచ్చారు, ఆయనలో అభిషేకం ఉంది. ఆయన ముడితే చాలు అద్భుతాలు జరిగిపోతాయి, అప్పుడు తీరిపోతాయి, బిల్డింగ్లు కొత్త బిల్డింగ్లుగా మారిపోతాయి. రీమోల్డింగ్ చేసేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. గ్యాస్ బండ్లు మళ్ళీ ఫ్రీగా వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. దేవునికి పెట్టలేరా? ప్రత్యక్షత. ఎవరికి ప్రత్యక్షత? తన వాక్కు చేత ఎవరికి ప్రత్యక్షత? సమూయేలుకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. హల్లెలూయా. సమూయేలు మాట
ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను. ఆమేన్. దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఎన్ని మాటలు చెప్పండి చెప్పండి. ప్రతిష్ఠిత. ఆమేన్. ఆమేన్. ఈ రోజు ఎవరైనా బాప్తిజాలు తీసుకుంటే ఈ పేర్లే పెడతారు. ప్రతిష్ఠిత. హల్లెలూయా. రెండో మాట దర్శనం. హల్లెలూయా. మూడు ఇందాక మాట ప్రతిష్ఠ, దర్శనం, ప్రత్యక్షత. ఆమేన్. ఈ రోజు ఈ మూడు మీ ఇంట్లో ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు జరగబోతున్నాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కేక్ తెచ్చండి అమ్మా. Happy Christmas. Wish you Happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. క్రీస్తు నేడు పుట్టును. క్రీస్తు నేడు పుట్టును. క్రీస్తు నేడు పుట్టును. హల్లెలూయా. ఎవరికో తల ఆర్పేసుకుని పక్కన దగ్గర వేసుకోండి. ఎవరి కొవ్వుతాలు తీసుకోండి. తగ్గించుకోవడంలో తప్పే ఉండేది. ఆవిడకి అది చేస్తే మనకి ఇద్దాం, మనం తింటాం. ఓకే, అది నువ్వు కట్ చేసి తిరిగేసి ఉంది. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ముందు నీకే పెడతారమ్మా కంగారు. కొంచెం పొడేద్దామన్నాను మరి. గాయత్రి క్రిస్మస్ అండి. పొడేస్తున్నారా? చేస్తున్నానండి. తిన్నట్టు ఎలా చూడతల్లి.
గాయత్రి క్రిస్మస్. వెరీ గుడ్. జాన్ రోజు నాకు అడ్డం వెళ్ళిపోయావే. డాడీ గారు మీకు ఎడతదంటే మీకు ఎడతదండి. సారీ మొత్తం ఇచ్చేయండి. పుస్తకం మర్చిపోయి అమ్మగారి ఆశీర్వాదంతో స్తోత్ర మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభువా నీ కుమార్తె ప్రభు షారూన్ రాణి, జాన్ రాజు గారు నా తండ్రి, ఇద్దరు బిడ్డలు తండ్రి, ఇదిగో నాయన క్రిస్మస్ ఏర్పాటు చేసినందుకు వందనాలు ప్రభువా. అయ్యా చుట్టుపక్కల బిడ్డలందరికీ సంతోషాన్ని ఆనందాన్ని ప్రభువా తెలియపరుస్తూ ప్రభువా నిన్ను ఆరాధించారు అనేక బిడ్డలు నాయన ప్రభువా. నా తండ్రి ఇదిగో నీ ఆయన ఈ సంతోషంలో పాలు పొందడానికి వచ్చారు ప్రభువా. ఎంతవరకు నాయన నువ్వు మాట్లాడవు ప్రభువా, పాటలేందును ప్రార్థనేందును స్తుతి ఆరాధన తోడైన నడిపించావు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నువ్వు ఈ రోజు క్రిస్మస్కి వచ్చిన బిడ్డలు చిన్నలు మొదలుకుని పెద్దవారి వరకు ప్రభువా వారి జీవితాల్లో ప్రభువా ప్రతిష్ఠిత దర్శనము, నీ దర్శనము దయచేయండి, ప్రతిష్ఠిత దయచేయండి వారి జీవితాల్లో ప్రభువా. అయ్యా నీ ప్రత్యక్షత దయచేయండి ప్రభువా. నీ స్తోత్రాలు తండ్రి. బిడ్డలు ఏవైతే తలంచుకుంటున్నారో ప్రభువా వారి అయా పనులన్నీ సఫలీకృతం జరిగించండి, వాళ్ళ ఆలోచనలన్నీ నెరవేర్చండి ప్రభువా. అయ్యా మరి గృహాలు లేక ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు, గృహాల కొరకు వారు సొంత గృహాలు కట్టుకునేందుకు ప్రభువా. అయ్యా నా తండ్రి మరలా క్రిస్మస్ వచ్చేసరికి ప్రభువా సొంత గృహంలో ప్రతిష్ఠిత జరిగించుకుని బిడ్డలు వెళ్ళాలి ప్రభువా. అట్టి ప్రభు దయచేయండి ప్రభువా. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నీ దర్శనం అనుగ్రహించి ప్రభువా సాధ్యమైన సహాయాలు సిద్ధపరచండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా, నీ స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభువా నాయన నీకే వందనాలు తండ్రి. అయ్యా వ్యాపారము చేస్తున్న బిడ్డలకు నూతనమైన పెట్టుబడులు పెడుచుండగా గొప్ప లాభము బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన ప్రతి బిడ్డని కూడా నీ ప్రత్యక్షంతో అనుగ్రహించి, అలాగే గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాలు దయచేసి నీవు ప్రత్యక్షం అవ్వండి ప్రభువా. వారి గర్భఫలము దయచేయి నాయన. అలాగే ప్రభువా నాయన ఇల్లు కట్టుకుని ఇంకా నాయన రుణాలతో ఉన్న బిడ్డలు ప్రభువా ఆ రుణాలన్నీ తీర్చివేయండి ప్రభువా. నీ మహిమ ప్రత్యక్ష మగును కాక తండ్రి. అయ్యా నీ సహాయం చేయండి. అలాగే చదువుకున్న బిడ్డలు వచ్చేయన్నారు ప్రభువా. అయ్యా చదువుతుండగా బిడ్డలకు మంచి జాబులు దయచేయండి ప్రభువా. నీ కృపయో కాపుదల భద్రత అనుగురించి క్రిస్మస్ ఆనందము సంతోషము ప్రతి బిడ్డలో పొందుకుని ప్రభువా వెలుచుండగా వారి గృహాలలో గొప్ప వెలుగు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసము, ఆయన సన్నిధి ఈ రోజు క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకును, బంధువులకును, స్నేహితులకును, విశ్వాసులకును, చుట్టుపక్కల ఉన్నటువంటి సకల బిడ్డలకును దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు తోడే నడిపించును గాక. ఓలో క్రీస్తు మహారాజుకి సరిపోలేదు. ఓలో క్రీస్తు మహారాజుకి అది రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, త్వరగా వస్తున్న మెస్సయ్యకు హల్లెలూయా.
అంటారా అండి? ఇంకొకసారి హల్లెలూయా. పక్కలు సెకండ్ ఇచ్చండి.